నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో ఉన్నత విద్య కోసం కలలు కంటున్న వేలాది మంది విద్యార్థులకు ఇది ఒక షాకింగ్ న్యూస్. విదేశీ విద్యార్థులకు వర్క్ పర్మిట్ రద్దు చేయాలని ఒక ప్రముఖ యుఎస్ సెనేటర్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అమెరికన్ డ్రీమ్ కోసం వెళ్లిన వారికి ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగ అవకాశాల కోసం ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు ఇది ఊహించని షాక్. తాజాగా అయోవా సెనేటర్ చెక్ గ్రాస్లీ విదేశీ విద్యార్థుల వర్క్ పర్మిట్లను పూర్తిగా నిలిపివేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమ్లాండ్ సెక్యూరిటీకి లేఖ రాశారు. ఈ పర్మిట్లు అమెరికన్ల ఉద్యోగాలకు అడ్డంగా ఉన్నాయని, అంతేకాక ఇది దేశ భద్రతకు సాంకేతిక గూఢచర్యానికి దారితీస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ప్రతిపాదన ముఖ్యంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను ప్రభావితం చేయనుంది. ఈ కార్యక్రమాల ద్వారానే విద్యార్థులు చదువు తర్వాత ఉద్యోగ అనుభవం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే H-1B వీసా ఫీజులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త ప్రతిపాదన భారతీయ విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో చదువుకునే వారిలో అత్యధికంగా భారతీయ విద్యార్థులు ఉండటం దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియజేస్తోంది.